హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చికెన్ని ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. అందులో కొద్దిగా కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ముక్కకు అనేది కారం, ఉప్పు బాగా పడుతుంది. తర్వాత మనకు కావాల్సిన కూరగాయలు కట్ చేసుకోవాలి. ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు వేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ రంగులో వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఒక కడాయిలో వాటర్ పోసి ఆ చికెన్ మీద పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల చికెన్ అనేది తొందరగా ఉడుకుతుంది. మనం వాటర్ పోయకుండా పర్వాలేదు, దానంతలో అదే గ్రేవీ రెడీ అవుతుంది. ఒకసారి చూడండి ఎంత బాగా గ్రేవీ వచ్చిందో. తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి గిన్నె పెట్టేసేయండి. తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసుకోండి. టమాటో ముక్కలు తొందరగా మగ్గిపోతుంది. స్టీమ్ అనేది వెళ్ళడం వల్ల ఇంకా గ్రేవీ చూడండి ఎంత బాగా వస్తుందో, చాలా చక్కగా వచ్చింది. తర్వాత కొద్ది టేస్ట్కి సరిపడా ధనియం పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, వేడి వేడి చికెన్ రెడీ. కొద్దిగా కొత్తిమీర వేసి చాలా టేస్టీగా ఉండే చికెన్ రెడీ అయింది. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.